అసలు ఏంటి ఫైర్కు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఎగ్జామ్లో గతంలో పడ్డాయి అనేది చూద్దాం. ఫస్ట్ ప్రతి ఎగ్జామ్లో అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడుగుతూ ఉంటాడు. అదేందో చూద్దాం. అంతేనా? ఇవన్నీ కూడా మీ బుక్లో ఉన్నాయి. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్. ఫైర్ ఎక్స్టెన్షన్ మంటలను ఆర్పివేయే పరికరం యొక్క కార్యకలాపాల యొక్క సరి అయినటువంటి క్రమం ఏమిటి అన్న చెప్పిన గుర్తుందా? ఇది ఎక్కడ చెప్పాము? పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్. ఇందులో ఆప్షన్ డైరెక్ట్గా కూడా చెప్పుకోవచ్చు మీరు. పుల్, ఎయిమ్, స్క్వీజ్ అండ్ స్వీప్. ఏపీ ఈపీడిఎస్ఎల్లో అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఎలక్ట్రిక్ పరికరాలు ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదాలను కూడని డ్రై పౌడర్ ఫోమ్ అంటే తేమేనే, నీళ్ళేనే. తేమ వాడద్దు, వాటర్ అసలే వాడద్దు. నువ్వు డ్రై పౌడర్ వాడుకో. హెలెన్ పౌడర్ షేప్లో ఉన్నటువంటి పదార్థాన్ని వాడుకో, మిక్స్డ్గా ఉంటుంది, ఎయిర్ మిక్స్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాడుకో, కానీ దేం వాడద్దు నానా? ఫోమ్ వాడద్దు. అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైర్ ఎక్స్టెన్షన్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ జరిగేటువంటి స్థితిలో ఏం వాడకూడదు అంటే ఫోమ్ వాడకూడదు. ఈ బిట్ కరెక్టేనా? ఎందులో వచ్చింది? ఏపీ ఈపీడిఎస్ఎల్ 2020. అంటే వాళ్ళకు 2 సార్లు జేఎల్ఎం పరీక్ష జరిగితే ఆ 2 సార్లు ఈ ఎగ్జామ్ బిట్ ఇచ్చాడు. ఈ క్రింది వాణిలో విద్యుత్ వలన జరిగే ప్రమాదాలలో మంటలు చెలరేగినప్పుడు డాష్ అగ్నిమాపకమును ఉపయోగించదరు. నొరగ ప్రమాదాలు. విద్యుత్ అంటే తేమ వాడద్దు. విద్యుత్ అంటే తేమ వాడద్దు. అర్థమవుతుందా? ఇంతకుముందు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నాం, ఏం వాడద్దు? తేమ వాడద్దు. తేమ వాడద్దు అంటే నీకు అంటే బిట్టు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే నీకు ప్రశ్న వస్తుంది. అంటే తేమతో ఉండేవేంది? నీరు తేమే, నీరు వాడద్దు. ఫోమ్ కూడా తేమే, ఫోమ్ కూడా వాడద్దు. ఆమ్లం, ఈ యాసిడ్ వాడితే ఏమైంది? బొగ్గే. యాసిడ్ ఏమైతే నీకు ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏం వాడుకోవాలి? కార్బన్ డైఆక్సైడ్. అదైనా కూడా ఏ ఫామ్ వాడాలి? పౌడర్.